ఏలియన్ పేరుతో 1979లో వచ్చిన సినిమాకి ఫ్రాంచైజీగా 1986, 1992, 1997, 2012, 2017లో సినిమాలు అయితే వచ్చినాయి. 2017 తర్వాత ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన సినిమానే ఏలియన్ రోములస్. ఈ సినిమా మరి ఇప్పుడు మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఏలియన్ రోములస్ ఈ మూవీ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ 2142వ సంవత్సరంలో జరుగుతుంది. రేయిన్ ఆమె తన సోదరుడుగా భావించే అండి నిర్బంధ జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఇద్దరైతే. అండి అనేవాడు ఆర్టిఫిషియల్ గా తయారు చేయబడిన వ్యక్తి. స్పేస్ షిప్ లోకి వెళ్లే యాక్సెస్ అతనికి ఒక్కనికే ఉంటుంది. అతనితో తమ సొంత ప్రాంతానికి వెళ్లడానికి అనుమతి లేని కారణంగా రెయిన్ అసంతృప్తితో ఉంటుంది. అదే విషయాన్ని ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టేలర్ కు చెబుతుంది. ఒక పాత స్పేస్ స్టేషన్ గురించి రెయిన్ దగ్గర టేలర్ ప్రస్తావిస్తాడు. అందులోని విలువైన వస్తువులను దక్కించుకోవాలనే ఆలోచన వ్యక్తం చేస్తాడు. ఆ స్పేస్ స్టేషన్ లోకి అండి యాక్సెస్ తో మాత్రమే వెళ్లగలమని చెప్తాడు. టేలర్ చెల్లెలు కేతో పాటు మరో ఇద్దరు ఆ స్పేస్ షిప్ లో ఉంటారు. మొత్తం 6 అందులో బయలుదేరతారు. అలా ఆ స్పేస్ షిప్ లో కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారు అనుకున్న ఆ స్టేషన్ కి చేరుకుంటారు. అది పాతకాలం నాటి స్పేస్ స్టేషన్ కాదని, కొంతకాలంగా వాడుకలోనే లేదనే విషయాన్ని గ్రహిస్తారు. ఆ స్టేషన్ లోని ఇతర వస్తువు సామాగ్రితో పాటు ఫ్యూయల్ కూడా తీసుకొని పోవాలని భావిస్తారు. అందుకోసం ఆ స్టేషన్ లో ఉన్న ఒక్కో రూమ్ ను ఓపెన్ చేస్తూ వెళ్తారు. అలా ఒక రూమ్ ను ఓపెన్ చేయగానే ఒక రకమైన వింత జీవులు వాళ్ళపై అటాక్ చేస్తాయి. అలా వాళ్ళపై అటాక్ చేసిన ఏలియన్స్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. మొత్తంగా ఎలా ఉంది అని చూసుకుంటే ఈ సినిమాలో ఏలియన్స్ ఎంట్రీ ఇచ్చే వరకు అంతా సోసోగానే నడుస్తుంటది ఈ సినిమా. వన్స్ ఏలియన్స్ ఎంట్రీ ఇచ్చాక మాత్రం ఫాస్ట్ గా సాగుతుంది. ఏలియన్స్ లాంటి సినిమాలు నచ్చేవారైతే ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సినిమా దాదాపు 2 గంటలు ఉంటుంది. కాకపోతే ముందుగా చెప్పుకున్నట్టుగానే 1 గంట సేపు దాటిన తర్వాతనే ఏలియన్స్ ఎంట్రీ అయితే ఉంటుంది. హాలీవుడ్ సినిమాలలో కాస్త లీడ్ ఎక్కువగా ఉండటం జరుగుతూనే ఉంటుంది. అసలు కంటెంట్ దగ్గర తీసుకువెళ్ళడానికి వాళ్ళు కొంత సమయం అయితే తీసుకుంటారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది కనుక కాసేపు వెయిట్ చేయాలంతే. ఎప్పుడైతే స్పేస్ స్టేషన్ లో నిద్రాణ స్థితిలో ఉన్న ఏలియన్స్ ను వారు టచ్ చేశారో ఇక అక్కడి నుంచి ప్రేక్షకులు ఊపిరి బిగపట్టవలసింది. అది స్పేస్ స్టేషన్. ఏలియన్స్ దాడి తప్పించుకోవడానికి తమ స్పేస్ షిప్ వరకు వెళ్ళలేని పరిస్థితి. వెళ్లిన 6 ఎలా బయటపడతారా భగవంతుడా అనుకోని ఆడియన్స్ అయితే ఉండరు. భయంకరంగా కనిపించే ఏలియన్స్ అవి అత్యంత దారుణంగా చంపే సన్నివేశాలను, మనుషుల గర్భాలను చీల్చుకొని బయటికి రావడం వంటి దృశ్యాలను చూసి తట్టుకోవడం కష్టమేనని చెప్పొచ్చు. ఏలియన్స్ శరీరంలో బ్లడ్ కాకుండా యాసిడ్ ని కలిగి ఉంటాయి. ఆ వింత జీవులకు కళ్ళుండవు. అవి శబ్దాన్ని బట్టి దాడి చేస్తుంటాయి. ఆడవాళ్లపై ఆ జీవులు అటాక్ చేసిన కాసేపట్లోనే వారి గర్భంలో నుంచి ఏలియన్ పుట్టుకొస్తుంది. ఇలాంటి కొన్ని సీన్స్ చూసి తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. ఏలియన్ ఫ్రాంచైజీ నుంచి వరుసగా వస్తున్న సినిమాలలో ఫాలో అయితేనే ఈ కథ అర్థమవుతుందేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ కాస్త దృష్టి పెడితే కథ మొదలైన కాసేపటికే విషయం అర్థమైపోతుంది. స్టోరీ, పాత్రను డిజైన్ చేసిన తీరు, సాంకేతిక పరమైన అంశాల పరంగా ప్రేక్షకులకు ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. అసభ్యకరమైన సన్నివేశాలు అయితే లేవు. భయానక దృశ్యాలను చూసి తట్టుకోగలిగే ధైర్యం ఉంటే చాలు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. చూడాలనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఏలియన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.